భగవంతుడా, మేము మనుషులుగా ఈ భూమిపై ఎందుకు పుట్టాం? నాయనా, మనిషి ఈ భూమిపై పుట్టేది కర్మలను శుద్ధి చేసుకుని మోక్షం పొందడానికి. నాయనా, ఇది ఒక్క జన్మ మాత్రమే కాదు, నువ్వు ముందు కూడా అనేక జన్మలు పొందావు, ఇంకా పొందుతావు. నీ కర్మ పూర్తిగా శుద్ధయ్యే వరకు జన్మలు కొనసాగుతాయి. భగవంతుడా, కర్మ పూర్తిగా శుద్ధి కావాలంటే ఏమి చెయ్యాలి? నాయనా, ఏ జీవికి హాని చేయకుండా, చెడు ఆలోచనలు లేకుండా, ఏది జరిగినా అది మన మంచికే అనుకుంటూ ఆనందంగా జీవిస్తే అదే మోక్షమార్గం. నాయనా, ఈ మార్గంలో నిలవాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానమంటే శ్వాసపై ధ్యాస పెట్టడం. శ్వాసపై ధ్యాస పెట్టడం ద్వారా మనలో చాలా మార్పులు వస్తాయి. మంచి ఆలోచనలు, మంచి జీవితం ఏర్పడుతుంది. అది మనలను మోక్ష మార్గంలోకి తీసుకెళ్తే. నాయనా, శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యండి. మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మీరు ఆనందం పొందుతారు.